థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకురా థ్యాంక్స్? నీ ఆలోచన విధానం చూస్తుంటే నాకే తెలియని ఆత్మస్థైర్యం కలుగుతుందన్నయ్య. ఎవరు ఏం చేయాలనుకున్నా తిప్పి కొట్టగలను అనిపిస్తుంది. ఎస్ అన్నయ్య, ఆ స్మైలీని నీ జీవితంలో నుంచి వెళ్ళగొట్టగలను అనే ధైర్యాన్ని నాకిచ్చావు. థ్యాంక్స్. అన్నా ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళవా? చాలా అర్జెంట్. చాలా బాగున్నాయి. హే రాక్ స్టార్ విరాజ్, రాక్ స్టార్ మాకు ఒక సెల్ఫీ ఇస్తావా? ప్లీజ్. అదేంటి రాక్ స్టార్? మాట్లాడాలి. మేకప్ అవుతున్నావా స్మైలీ? నువ్వెంత మేకప్ అయినా నీ అసలు రంగు బయట పెట్టి నీ పాత్రకు బ్యాకప్ చెప్పే టైం దగ్గర పడింది. ఏంటి కలలు కంటున్నావా? కాసేపట్లో నీ కలలన్నీ కాలి బూడిదైపోబోతున్నాయని చెప్తున్నా. ఓ, ఇవేవో ఆకాశరామన్న మాటలు అనుకుంటున్నావా? కాదు, నువ్వు ఆడిన ఆటలే నీ ఆట కట్టించడానికొచ్చి నాతో డబ్బింగ్ చెప్పిస్తున్నాయి అంతే. ఏంటి వీడి కాన్ఫిడెన్స్? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశాడా? వెరీ గుడ్, వేసుకో. నీ మనసులో ఎన్ని ప్రశ్నలు వేసుకుంటున్నావో వేసుకో, కానీ నీకు అంతు చిక్కని సమాధానం నీ అంతు చూడడం ఖాయం. నో 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 నో, నిన్ను భయపెట్టడానికి రాలేదు స్మైలీ. ఇప్పటికైనా వీడితో నాకెందుకు, వీడేదో ఒకటి చేయగలడు అని నమ్మమని చెప్పడానికొచ్చా. చూడు, ప్రస్తుతానికి నీ మంచి కోరి నీకొక మాట చెప్తాను. అదేంటంటే, ఇంతవరకు చేసిన వెధవ డ్రామాలు ఇక్కడితో ఆపేసేయ్. ఈ పర్మనెంట్ లీవ్ లెటర్ మీద ఒక సంతకం పెట్టి వచ్చిన దారినే వెళ్ళిపో. నీకే పద్ధతిగా ఉంటుంది. నీ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు చదవటం కష్టం, కానీ నేనే చదువుతాను విను. ఈ పెళ్లికి విచ్చేసిన బంధువులకు, స్నేహితులకు క్షమించమని వేడుకుంటూ, ముఖ్యంగా ఆనంద్ గారి పాదములను తాకిన నా పాపముగానే భావిస్తూ నా చేతులతో రాస్తున్న పత్రము. ఏమనగా, ఆనంద్ గారు, నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఓ పథకం ప్రకారం మోసం చేయడానికే వచ్చాను, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాపైనే తిరగబడడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాను. కావున నా తప్పు ఒప్పుకోక తప్పడం లేదు. గౌరవ మర్యాదలు, గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన మీ కుటుంబంలో అడుగు పెట్టడానికి ఏ చిన్న అర్హత లేని నేను, నా మసకబారిన వ్యక్తిత్వం వల్ల మీ కుటుంబానికి ఎటువంటి కలంకం రాకూడదని నేను కళ్ళు తెరుచుకొని వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి అని ఇందులో రాసుంది. బాగా రాసానా? సో ఫైనల్ గా ఇలా భయపెట్టడానికి ప్లాన్ చేశారన్నమాట. నువ్వు ఆ చైత్ర కలిపి ఎన్ని ఎత్తులు వేసినా ఏం లాభం లేదు మిస్టర్ విరాజ్. నా మెంటల్ స్ట్రెంగ్త్ ముందు నీ మైండ్ గేమ్లు, బ్లైండ్ గేమ్లు ఏవి పనిచేయవు.
నేను ఏ లెవెల్లో డిసైడ్ అయితే విషయం పెళ్లి పీటల వరకు వస్తుందో చెప్పు. మరి కాసేపట్లో నా మెళ్ళో తాలిబొట్టుతో మీ అన్నయ్య పక్కన నిలబడతాను. కోడలిగా కుడికాలు మీ గడపలో మోపి నా ఎడమకాలు మీ వంశ గౌరవం మీద మోపుతాను. ఆపగలిగితే ఆపు, చూద్దాం. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు. ఎలా ఆపగలనని అడిగావు కదా, చెప్పనా? ఏమన్నావు? కోడలిగా కుడికాలు మా గడపలో మోపుతానన్నావు కదా. అది రొమాంటిక్ కేవ్ రిసార్ట్స్ రూమ్ నెంబర్ 202లో మోపినంత సులువు అనుకుంటున్నావా? లో ఉన్నా నీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నావా ఎలా పడితే అలా ప్రవర్తించడానికి? ఏంటి అలా ఉండిపోయావు? భూమి కంపించినట్టుంది కదా, బాడీ అంతా షివర్ అవుతుంది కదా. ఇదంతా జస్ట్ శాంపిల్ అమ్మా. మరి కాసేపట్లో అస్సలైన భూకంపం చూడబోతున్నావు. రొమాంటిక్ కేవ్ లో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో కలిసిన రహస్య సన్నివేశాలని వీడియో రూపంలో పబ్లిక్ చేయబోతున్నా. ఇదమ్మా అసలు కథ. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ లెటర్ మీద సంతకం చేసి అదే ప్రాయశ్చిత్తం అనుకుని వెళ్ళిపోతావో, నీ బతుకుని పబ్లిక్ చేసుకుని అందరితో చీ కొట్టించుకుని వెళ్ళిపోతావో, ఏ ఆడది మొయ్యకూడని అవమానాలు నెత్తిన మోసుకుని వెళ్ళిపోతావో డిసైడ్ చేసుకో. అంటే నేనేదైతే అనుమానించానో అదే జరిగినట్టుంది. ఇప్పుడు నిజంగా ఆ వీడియో బయటపడితే ఎలా? ఏం చేయాలి? ఏంటే మీ మరిది గారితో మీ ఆయన ఏం చెప్పి పంపించాడేంటి అంత టెన్షన్ గా ఉన్నావు? ఒక 5 minutes నేను రిలాక్స్ అవుతాను, మీరందరూ బయటికి వెళ్ళండి ప్లీజ్. సరే పదండి, ఇది ఎప్పుడు ఇంతే. హలో. ఎవ్రీథింగ్ కొలాప్స్ పృథ్వీ. రిలాక్స్ బేబీ, రిలాక్స్. ఏంటి రిలాక్స్? మాట వినకుండా రిసార్ట్కి రమ్మన్నా. నువ్వు చేయాల్సింది చేసేసావు. ఇప్పుడు అదంతా ఆ విరాజ్ చైత్రలో వీడియో తీశారంట. ఆ ఎవిడెన్స్ పబ్లిక్ లో బయట పెడతానని విరాజ్ వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లేదంటే నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నట్టు లెటర్లో సంతకం పెట్టి నన్ను వెళ్లిపోమని నాకొచ్చి వార్నింగ్ ఇచ్చాడు. స్మైలీ, వాడు వార్నింగ్ ఇచ్చాడని భయపడుతున్నావా? కూల్ బేబీ. నీకేమైనా మతిపోయిందా?
సిచ్యువేషన్ ఎంత డేంజరో చెప్తున్నా చీమ కుట్టినట్టు కూడా లేదా నీకు? పరిస్థితులన్నీ చేదాటిపోతున్నాయని నేను తల బాదుకుంటుంటే నీకేం అనిపించట్లేదా? ఇక్కడ నా ప్లేస్ లో నువ్వుంటే నీకు అర్థమయ్యేది నా పరిస్థితి ఎలా ఉందో. ఆ ప్లేస్ లో నువ్వున్నా నేనున్నట్టేనని మర్చిపోకు స్మైలీ. ఇక్కడ నేను టెన్షన్ పడ్డం లేదు అంటే అక్కడ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు స్మైలీ. వాడక్కడ వీడియో కాదు, విస్ఫోటనం సృష్టించిన నీ మెడలో ఆనంద్ తాలి కట్టి తీరుతాడు. ఆ కుటుంబం మొత్తం నీకు హారతిచ్చి మరీ కోడలి హోదాలో ఇంట్లోకి స్వాగతం పలుకుతారు. ఆ వీడియో గురించి చెప్తున్నా ఇంత ధైర్యంగా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు పృథ్వీ. ఏదైనా జరగకూడదు జరిగితే అవమానంతో మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి. ఆ వీడియో బయటపడితే నీ ఒక్కదానికే ప్రాబ్లం అని ఎందుకు అనుకుంటున్నావు? నీతో పాటు నేను ప్రాబ్లం ఫేస్ చేయాలి. కానీ అంతవరకు నేను ఎలా రాణిస్తాను స్మైలీ? వాళ్ళు నీడలా మనల్ని ఫాలో అయితే వాళ్ళ నీడని చీకట్లో కలిపే మార్గం నా దగ్గర ఉంది. ఏంటి నువ్వనేది? మనం కలిసిన ఆ 202లో వాళ్ళు వేసిన స్కెచ్ నాకు తెలుసు. ఎంత తెలిసిన నేను ఆ వీడియోని అంత దూరం ఎలా రాణిస్తాను? పాపం చైత్ర ఎవిడెన్స్ తెస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న ఆ విరాజ్ నమ్మకాన్ని ఆవిరి చేయడం ఎంతసేపు చెప్పు. మై డియర్ బ్యూటిఫుల్, మండపంలోకి వెళ్ళి ఆ ఆనంద్ గాడితో నువ్వు హ్యాపీగా తాళి కట్టించుకునే పనిలో ఉండు. విరాజ్ గాడు చైత్ర కష్టపడి సంపాదించిన మన విషనాగులా తిరిగి వాళ్ళ మీదే పగబడితే ఆ రివెంజ్ డ్రామా ఇంకో లెవెల్లో ఉంటుంది. బేబీ, I wish you happy married life. Bye. అమ్మాయి, నువ్వు మహాలక్ష్మివి కదూ? నేను మీకు చైత్ర మీ అక్కే కదా? మా అక్క మీకు తెలుసా? చాలా బాగా తెలుసు మహాలక్ష్మి. చైత్ర నాకు ఫిజియోథెరపీ చేయడానికి వస్తుండేది. ఓ, మాటల్లో మాటొచ్చినప్పుడు ఒకసారి ఫోన్లో నీ ఫోటో చూపించి అరగంట సేపు నీ గురించే చెప్పిందనుకో. అలా నిన్ను చూడగానే గుర్తుపెట్టేశాను. అవును, ఎక్కడికెళ్తున్నావు? అమ్మ ఒడికేనా? మీకు మా అమ్మ ఒడి కూడా తెలుసా? నాకన్నీ తెలుసులేమ్మా. నేను అటువైపే వెళ్తున్నాను, పద. ఆన్ ది వేలో నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. పర్లేదండి, నేను ఆటోలో వెళ్తాను. ఆటోల్లో ఒంటరిగా ఎందుకమ్మా? అసలే రోజులు బాగోలేవు. నేనేమైనా పరిచయం లేనిదాన్నా? రా, వచ్చి బండెక్కు. పర్లేదులేండి, దగ్గరే కదా, నేను వెళ్తాను. రమ్మంటున్నాను కదా, రామ్మా. సరే. ఎస్, ఏమ్మా, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా? అవునండి. ఏమన్నారు? రిజల్ట్ మెయిల్ చేస్తానని చెప్పారు. అలాగా. ఆల్ ది బెస్ట్ మహాలక్ష్మి.
ఉద్యోగం తప్పకుండా నీకే వస్తుంది. అడ్వాన్స్ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చైత్ర, నీ చరిత్ర క్లోజ్. అన్న ఏమైంది? ఆటో బ్రేక్ డౌన్ అయినట్టుంది మేడం. అయ్యో, ఇప్పుడు ఎలా? మీరు చెప్పిన అడ్రస్ ఇక్కడే పక్కనే ఉంటుంది, కొంచెం నడుచుకుంటే వెళ్తే వచ్చేస్తుంది. అబ్బా, ఛ! ఇదిగోండి. న్యూ నంబర్. విరాజ్ అనుకుంటాను. హలో విరాజ్, నేను ఇక్కడే ఉన్నాను, వచ్చేస్తున్నాను. చైత్ర, ఎందుకంత కంగారు పడిపోతున్నావు? హోగిపో. హలో, ఎవరండి మీరు? నేనెవరో తెలుసుకోవడం నీకు అనవసరం. నువ్వు మండపంలోకి అడుగు పెట్టే ముందు నీ ఫోనుకొచ్చిన వీడియో మెసేజ్ చూడమ్మా. హలో, ఎవరు మీరు అసలు? నాకెందుకు కాల్ చేస్తున్నారు? ముందు నీకో వీడియో పంపించాను, చూడమ్మా. చూడు. చూసిన తర్వాత నువ్వే నాకు ఫోన్ చేస్తావు. చైత్ర, హలో హలో, ఎవరండి మీరు? నా చెల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారో చెప్పండి ప్లీజ్. కంగారు పడుతున్నావా చైత్ర? చెల్లిని కిడ్నాప్ చేసినప్పుడు
ప్రయత్నాలే. చైత్ర, నీ చెల్లి నీకు కావాలి, తను మీ ఇంటికి తిరిగి రావాలి అంటే తప్పదు, తప్పదు చైత్ర. ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. నా చెల్లి ఏమీ తెలియని అమాయకురాలండి అది. ప్లీజ్ ప్లీజ్ తనని విడిచిపెట్టండి. నేను చెప్పినట్టు చెయ్యాలి. ప్లీజ్ తన జీవితాన్ని నాశనం చేయకండి. నీ చేతిలో ఉన్న ఆ వీడియో ఎవిడెన్స్ కూడా ఒక ఆడపిల్ల జీవితమే కదా చైత్ర.